అందరికి నేను మీ భార్గవి. వెల్కమ్ టు మై ఛానల్ భార్గవి చిన్న ఆఫీషియల్. వెల్కమ్ టు మై అనదర్ వ్లాగ్. ఈ రోజు అయితే నేను మా చెల్లి అయితే ఏం చేయబోతున్నాం, చికెన్ అండ్ బిర్యానీ. సో చికెన్ అండ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాము. ప్రాసెస్ అంతా అందరూ చేసినట్టు రెగ్యులర్ గానే ఉంటుంది, కాకపోతే నేను చేయడం నాకు ఇంకా స్పెషల్. ఎందుకంటే ఇంట్లోని మా మమ్మీ డాడీ లేరు అండ్ తమ్ముడు ఆల్రెడీ ఆర్మీకి వెళ్ళిపోయాడు, చాలా మందికి తెలుసు. సో నేను మా హస్బెండ్ అయితే ఉన్నాము అండ్ మా చెల్లి కూడా నాతో జాయిన్ అయ్యింది. కాబట్టి ఈ రోజు నేను ఇంకా మా చెల్లి కలిపి మంచిగా వంట చేసి మా ఆయనకి అయితే పెడతాము. లాస్ట్ లో రియాక్షన్ కూడా వీడియోలో పెడతారు, ఎండ్ వరకు చూడండి. నువ్వేం ప్రిపేర్ చేస్తున్నావు ప్రియా? అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే ఓకే, క్యారీ ఆన్, బాగా రెడీ చేయి మంచిగా. సో ఇక్కడ అయితే మేము ఏమేమి కావాలి వెజ్జెస్ అన్ని కూడా కట్ చేసుకుంటున్నాము. సో చికెన్ అయితే తీసుకున్నాను. ఇది ఎంత చికెన్ నాకు తెలియదు, బట్ దానికి కావాల్సినవన్నీ ఆల్రెడీ కొంచెం కొంచెంగా ముందే వేసుకున్నాను. లైక్ పెరుగు, ఉప్పు. మ్యారినేషన్ అయితే చేసేసుకుంటున్నాము. సో చికెన్ మ్యారినేషన్ అయితే చేసేసాం కాబట్టి ఇప్పుడు ఈ కుక్కర్ లో మనం బిర్యానీ అయితే చేసుకుందాం. బిర్యానీ ఇన్ ద సెన్స్ మరీ అంత బిర్యానీలా ఉండదు, కానీ బిర్యానీ. ఎందుకంటే నేను ఎక్కువ ఇందులో ఏం వెజ్జెస్ అవి కూడా వేయను, చాలా న్యూట్రల్ గా ఉంటది, చాలా యమ్మీగా కూడా ఉంటది. స్పైసెస్ తక్కువ వేస్తాను అనమాట. సో మీకు దగ్గర ఉన్న బిర్యానీ స్పైసెస్ అంటే పువ్వు, లవంగం, చెక్క అవన్నీ ఉంటాయి కదా, సో అవి మీ దగ్గర ఏముంటున్నాయో అవి వేసుకోండి. సో అవి వేగుతున్నప్పుడే మీరు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోండి. వంట చేస్తున్నప్పుడు నా వంటని అప్రిషియేట్ అండ్ సపోర్ట్ చేయడానికి మా వారు అయితే వచ్చారు. తిన్నాక బలవ్వాల్సింది ఈయనే కాబట్టి. ఆయన కోసం ప్రేమ. ఇగో ఈ వీడియోలో ఈ క్లిప్ కూడా పెడతావా అని అడుగుతున్నారు. అలా ఉంటుంది మా ఆయన గారితో. చాలా ఇంట్రోవర్ట్, మనం ఎంత ఎక్స్ట్రోవర్ట్ ఆయన అంత ఇంట్రోవర్ట్. నేను పెడతాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకుంటున్నాను. సో ఆల్రెడీ ఇటుపక్క మనం బిర్యానీ అయితే పెట్టుకున్నాము. సో ఈ వాటర్ అయితే కొంచెం మరగాలి, దీనిపై మూత పెట్టుకుని ఆ వాటర్ అయితే మరగబెట్టుకున్నాము. మ్యారినేషన్ అయితే అయిపోయింది. సో దీన్ని మనం డైరెక్ట్ గా ఇందులో వేసేసుకోవడమే. ఇందులో ఇంకా ఆయిల్ అన్ని వేసుకున్నాం కాబట్టి మనం సెపరేట్ గా ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇటు బిర్యానీ అయితే కుక్ అవుతుంది. సో ఆల్రెడీ చికెన్ కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇందులో ఇంకా ఆల్రెడీ అన్ని వేసుకున్నాం కాబట్టి జస్ట్ ఇలా కొంచెం కలుపుకొని మూత పెట్టేసుకుంటే ఆటోమేటిక్ గా అదే అయిపోతుంది. మాక్సిమం రెడీ అయిపోయినట్టే. చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది, కానీ మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. మంచిగా చాలా బాగా ఉడికింది, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. మరి సో మా వేడి వేడి బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మా వాళ్ళకి వడ్డించేసి టేస్ట్ ఎలా ఉంది ఏంటో వాళ్ళని అడుగుతాము. నాకైతే ఎందుకు బాగా వచ్చిందని అనిపిస్తుంది. సో చికెన్ కర్రీ సో ఫస్ట్ నేను టేస్ట్ చేసేస్తాను, ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి పెట్టిన తర్వాత ఏమైనా అయితే ఇబ్బంది పడాలి. సో ఫస్ట్ నేనే తినేస్తాను. ఎలా ఉంది ఏంటి చూద్దాం. నాట్ బ్యాడ్, బానే ఉంది. టేస్ట్ చేయండి, నేను తినిపిస్తాను. ఎలా ఉంది? మన పాస్ అయిపోయింది గాయ్స్. ఎలా ఉంది ప్రియా మన ఇద్దరం కష్టపడి చేసిన వంట? చాలా బాగుంది. చికెన్ వేసుకో. మా ఆయన బిర్యానీకి మార్కులు ఇచ్చారు కానీ చికెన్ కి ఇంకా మార్కులు ఇవ్వలేదు. సో వెయిట్ చేస్తున్నాను చికెన్ కోసం ఏం చెప్తారు. చికెన్ ఎలా ఉందా తిను? చాలా రోజుల తర్వాత బాగా చేశానని చెప్తున్నారు గాయ్స్. గెలిచాం, మనం గెలిచాం. మా ఆవిడ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. మా ఆవిడ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదే చేయండి. సర్కర పారా సబ్స్క్రైబ్ ఆడడం రావట్లేదు వీళ్ళకి. థ్యాంక్ యూ గాయ్స్. సార్ కదా, వీడియో అయితే చాలా బాగా వచ్చింది అండ్ ఫుడ్ టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంది. నేను ఉండనని చెప్పడం లేదు, తిన్న వాళ్ళు కూడా చెప్పారు కదా, మా హస్బెండ్ కూడా చెప్పారు చాలా బాగుందని. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్ చేయండి. @భార్గవి చిన్న ఆఫీషియల్. నువ్వేమైనా చెప్తావా? మా అక్కను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అక్కని సబ్స్క్రైబ్ చేసుకోవడం కాదమ్మా, మీ అక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాలి. సో గైస్ థ్యాంక్ యూ, కొంచెం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, లవ్ యూ ఆల్.